సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే నమ్మి రక్షణ పొందుతారో వారిని మనము శిష్యులనుగా చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. శిష్యుడు అంటే ఏంటి? డిసైపుల్ అంటే ఏంటి? స్టూడెంట్, విద్యార్థి, లేకపోతే లెర్నర్, నేర్చుకునేవాడు, లేకపోతే ఇమిటేటర్, అనుకరించేటువంటి వాడు, లేకపోతే ఫాలోవర్, వెంబడించేటువంటి వాడు. సో మనందరం కూడా శిష్యులము అని బైబిల్ చెప్తోంది. అండ్ యేసుక్రీస్తు ప్రభు తన అపోస్తలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సమస్త జనులను, అంటే సమస్త జనులు అంటే ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని వర్షన్స్ లో ఆల్ నేషన్స్ అని అనుకుంటారు, కానీ గ్రీక్ లో ఉన్నటువంటి పదానికి అర్థము అన్ని పీపుల్ గ్రూప్స్, అన్ని ప్రజా గుంపులను మీరు నా శిష్యులనుగా చేయండి. వారు నా యందు నమ్మేటువంటి వారిగా చేయండి, వారు నా వాక్యం ప్రకారం నడుచుకునేటట్టు చేయండి, వారు నా యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాలను నేర్చుకునేటట్టు చేయండి అని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క దాసులకు చెప్పాడు. వారు ఆ పనిని చేశాడు. సో బైబిల్ గ్రంథంలో నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. క్రిస్టియన్ అనే పదం బైబిల్లో ఎన్నిసార్లు రాయబడిందో మీకు తెలుసా? క్రైస్తవుడు అనే పదం బైబిల్లో 3 సార్లు రాయబడింది. శిష్యుడు అనే పదం బైబిల్లో ఎన్నిసార్లు ఉందో తెలుసా మీకు? శిష్యుడు అనే పదము ఒక్కొక్క వర్షన్ని బట్టి ఒక రకంగా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 270 సార్లు బైబిల్ గ్రంథంలో, న్యూ టెస్టమెంట్ లో శిష్యుడు అనే పదం మనకు కనిపిస్తోంది. సో క్రైస్తవుడు అనే పదం 3 సార్లు ఉంది, శిష్యుడు అనే పదం 270 సార్లు ఉంది. ఒక భక్తుడు కామెంటరీలో ఈ రకంగా రాశాడు. ఆ అంతియోకియా అనేటువంటి పట్టణంలో అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదటిసారి శిష్యులు క్రైస్తవులు అని అనబడ్డారు. అది ఒక బానిసల పట్టణంగా ఉండేది. ఆ బానిసల పట్టణంలో వారికి ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, ఆ రోజుల్లో ఎవడైనా టైబేరియస్ కి బానిసగా ఉంటే వెంటనే వాడిని టైబేరియన్ అని పిలిచేవారు. సో వీళ్ళు క్రీస్తుకు బానిసలుగా ఉన్నారు కనుక దీస్ ఆర్ ద స్లేవ్స్ ఆఫ్ క్రైస్ట్ అని వారిని క్రిస్టియన్ అన్నారు. టైబేరియన్ బానిసలను టైబేరియన్ అన్నట్టు వీరిని క్రిస్టియన్ అన్నారు. కాకపోతే అది క్రిస్టియన్ అనేటువంటి పదము ఒక ఎగతాళి చేయడానికి, విమర్శించడానికి, చిన్న చూపు చూడడానికి వినియోగించబడినటువంటి పదం. ఈ రోజున మనము డిసైపుల్ అని చెప్పుకుంటామా, లేకపోతే క్రిస్టియన్ అని చెప్పుకుంటామా? మనం క్రిస్టియన్ అంటాం, మనం డిసైపుల్ అనం. కానీ బైబిల్లో మొదటి శిష్యులను శిష్యులు అనే దేవుడు పిలిచాడు. అండ్ సంఘములో కూడా వారు శిష్యులు అనే పిలువబడ్డారు. సమాజము వారిని శిష్యులుగానే గుర్తించింది. కాకపోతే వారిని ఎగతాళి చేయడానికి వారికి క్రిస్టియన్ అనే పేరు పెట్టింది. సో రియల్ క్రిస్టియన్ ఎవరైతే క్రీస్తు యందు మరి శిష్యరికాన్ని చేస్తుందో అతను, ఆమె నిజమైనటువంటి క్రైస్తవులు, నిజమైనటువంటి శిష్యులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక శిష్యుడిలో 3 విషయాలు ఉంటాయి. మొట్టమొదట ఆ శిష్యుడు దేవుడికి తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకుంటాడు. టోటల్ కమిట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే గురువు గారి యొక్క ఆజ్ఞ ప్రకారం బ్రతికేటువంటి మనస్తత్వాన్ని ప్రతి నిజమైనటువంటి శిష్యుడు కలిగి ఉంటాడు. రెండవది, ఆ శిష్యుడు ఏదైనా సరే గురువు అడిగితే ఇవ్వడానికి ఇష్టపడతాడు. హీ విల్ బి విల్లింగ్ టు గివ్ ఎనీథింగ్, ఈవెన్ హిమ్సెల్ఫ్ ఆల్సో. సో తన్ను తాను అప్పగించుకోవడానికి కూడా అతడు సిద్ధంగా ఉంటాడు. సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. యేసు ప్రభు శిష్యుని గురించి డెఫినేషన్ ఇక్కడ చెప్పాడు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు ఆయన శిష్యులను చూచి. సో తన్ను తాను ఉపేక్షించుకోవడము, ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? తన మీద తాను దృష్టి పెట్టుకోకుండా ఉండడం, తనను తాను మర్చిపోవడం, తనకున్నటువంటి ఇంట్రెస్ట్లను, అంటే తనకు ఇష్టమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను పూర్తిగా విస్మరించడం. అలా ఎవరైనా ఉన్నారా? హలో, మీలో ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తకండి. మీరు అలాంటి శిష్యులుగా ఉన్నారా? అలాంటి శిష్యరికంలోనికి వచ్చారా? మనందరం కూడా చెప్తాం, నేను యేసు ప్రభువుని నమ్మానండి, నేను బాప్తిజం తీసుకున్నాను, అండ్ నేను సంఘానికి వెళ్తున్నాను. వెరీ గుడ్. కానీ అది యేసు యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేయట్లేదు. ఆయన ఏమన్నాడు? మనము శిష్యులముగా తయారవ్వాలి. యేసుక్రీస్తు తన యొక్క దాసులకు ఏం చెప్పాడు? మీరు పోయి డిసైపుల్స్ ని చేయమన్నాడు, శిష్యులను చేయమన్నాడు, కాన్వర్ట్స్ ని చేయమని చెప్పలేదు. అవునా కాదా? కాన్వర్ట్ అంటే ఒక మతము నుండి ఇంకొక మతములోనికి మనుషులను మార్చమని ప్రభువు చెప్పలేదు. రెండవది, సపోర్టర్స్ ని చేయమని చెప్పలేదు. అంటే క్రైస్తవ్యానికి కొంతమంది అప్పుడప్పుడు వచ్చేసి కొంతమంది హిందువులు ఏమంటుంటారంటే, మాకు మీ యేసు ప్రభు అన్న కూడా చాలా అభిమానం అండి, మీరు చర్చ్ కడుతున్నారంట కదా, మా వైపు 10,000 తీసుకోండి అని ఇస్తాడు. ఇట్లా
ఏదో పెద్ద ధర్మం చేసినట్టు. అండ్ ఆయన హృదయంలో ఏమనుకుంటుంటాడు, నేను ఈ దేవుడికి 10,000 ఇచ్చాను కనుక రేపు నాకు ఇంకేదో గొప్ప మేలు లాభం కలుగుతుంది అనుకుంటాడు. అట్లాంటి సపోర్టర్స్ ని చేయమని ప్రభు చెప్పలేదు. మూడవది, ఫ్యాన్స్ ని చేయమని ప్రభు చెప్పలేదు. అభిమానులు కూడా యేసు ప్రభుకు వద్దు. ఆయనకు కావాల్సింది ఫాలోవర్స్, వాలంటీర్స్ కూడా వద్దు. కొంతమంది రక్షణ ఉండదు, వారికి సమర్పణ ఉండదు, వారు ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, చర్చికి రెగ్యులర్ గా రారు, కానీ ఎప్పుడైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అందరికన్నా ముందు ఉంటారు. వాలంటీర్స్ లాగా కష్టపడి పనిచేస్తుంటారు, చెమట కారుస్తుంటారు. అట్లాంటి వాలంటీర్స్ కూడా యేసు ప్రభుకు అవసరం లేదు. ఆయనకి ఎవరు కావాలి? డిసైపుల్స్ కావాలి. డిసైపుల్స్ అంటే తమను తాము ఉపేక్షించుకొని, తమను తాము విస్మరించుకొని, తమవన్నీ వదిలి పక్కన పెట్టి ఆయన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించేవారు. ఇక గోల్ ఏమైపోతుంది? ఆయనే నా జీవితము అనేటువంటి స్థితిలోనికి వచ్చేటువంటి వారు ఆయనకు కావాలి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి, యేసు ప్రభు టూ మచ్ గా డిమాండ్ చేశాడా? ఎక్కువ అడిగేశాడా మన దగ్గర? ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, ఇదేంటి బాబో యేసు ప్రభు మరీ ఎంత అడుగుతున్నాడు, నా తల్లిని ప్రేమించొద్దంటాడు, నా తండ్రిని ప్రేమించొద్దంటాడు, నా భార్యను ప్రేమించొద్దంటాడు, నా బిడ్డల్ని ప్రేమించొద్దంటాడు, నన్ను ప్రేమించుకోవద్దంటాడు, అంతా ఆయన్నే ప్రేమించమంటాడు, ఇదేం దేవుడు బాబు మరీ ఇంత అడిగితే అట్లా మేము ఎక్కడి నుండి ఇవ్వగలం అని అనుకుంటారా మీరు? వాళ్ళని ప్రేమించొద్దు అనలేదు, అక్కడే ప్రాబ్లం ఉంది. ఒక యవనస్తుడు వచ్చి ఆయన తెచ్చిన బైబిల్లో హేట్ అనే పదాన్ని రాశారు వారు. అంటే నీ తల్లిని తండ్రిని ద్వేషించకపోతే, ఆ అబ్బాయి వచ్చి నన్ను అడుగుతున్నాడు, ప్రేమగల దేవుడు నన్ను నా తల్లిని తండ్రిని ద్వేషించమంటాడు ఏంటి అని. అప్పుడు ఆ అబ్బాయికి నేను అర్థమయ్యే రీతిలో చెప్పాను, ఆ ప్రేమగల దేవుడు నీ తల్లిని తండ్రిని ద్వేషించమనట్లేదు, కానీ అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఆయన కన్నా ఎక్కువగా నీ తల్లిని తండ్రిని ప్రేమించొద్దన్నాడు. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త, ఆయన నీ విమోచనకర్త, ఆయన నీకు రేపు పరలోకంలో ఆయన నీతో కాపురం చేయువాడు, ఆయన నీ మూలము, ఆయన నీ యొక్క సర్వమై ఉన్నాడు. కనుక తల్లిదండ్రి తర్వాత వచ్చారు, మనల్ని ఆ తల్లిదండ్రులకు దేవుడు అప్పగించాడు అంతే. సో వాళ్ళను కూడా మన లైఫ్ లో ఆయనే పెట్టాడు. మన భార్య, మన భర్త, మన బిడ్డలు, మన ప్రాణము అన్ని దేవుడు ఇచ్చినవే. ఒకవేళ ఈ రోజున మన లైఫ్ దేవుడు తీసేస్తే దాన్ని మనం ఎలా కాపాడుకోగలమా? మన చేతుల్లో ఏమీ లేదు. సో ప్రియ సహోదరి సహోదరుడు, దాన్ని మనం గుర్తించినప్పుడు ప్రభు కొరకు మనం ఏం చేసినా కూడా తక్కువే. కానీ ఈ రోజున చెప్పేదేంటి? అంతా కూడా రివర్స్ బోధ. ఈ రోజున హాఫ్ ట్రూతే చెప్తున్నారు. యేసు దగ్గరకు వస్తే యేసు ఇస్తాడు. యేసు ఇవ్వడం నేను చెప్పట్లేదు, మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేస్తాడంట. మన ప్రతి అవసరతను ఆయన తన మహిమ చొప్పున తీరుస్తాడంట. ఆయన ఐశ్వర్యం చొప్పున మనకు అన్ని చేసి పెడతాడు. కానీ ఆయన ఏమన్నాడు? మీరు ఈ ప్రకారం ఉండమంటున్నాడు. సో ఈ రోజున ఉన్నటువంటి అబద్ధ బోధకులు, లేకపోతే అబద్ధపు సేవకులు, ప్రచారకులు చేసేటువంటి అబద్ధ బోధ ఏంటంటే ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు, దాన్ని వర్ధిల్లు సువార్త అంటారు. ఎంతసేపు యేసు నిన్ను దీవిస్తాడు, యేసు నిన్ను పైకి తెస్తాడు, యేసు నీకు కష్టం ఉంచడు, యేసు నీకు రోగం ఉంచడు, యేసు నీకు ఇబ్బంది రానివ్వడు. ఈ రకంగా ఉంటే నాకు రోగము లేకుండా, నాకు ఇబ్బంది లేకుండా, నాకు నష్టం లేకుండా, నాకు ఉద్యోగంలో మరి సమస్య లేకుండా, నాకు బిడ్డ కావాలన్నప్పుడు పుడుతూ పోతూ అన్ని నాకు అనుకూలంగా జరిగితే ఇక నేను పెరిగేది ఎట్లా? మెచ్యూరిటీ ఎట్లా వస్తుంది? హలో, వింటున్నారా? రాదు. సో బైబిల్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుడు వారిని దీవించి వర్ధిల్ల చేసినట్లు తన ప్రజలను ఆయన శిష్యులుగా తయారు చేసినప్పుడు వారికి కావాల్సిందంతా కూడా ఆయన ఇస్తాడు. మీకాలో ఒక మాట దేవుడు రాయించాడు అబద్ధపు బోధకుల గురించి, వారు చేసేటువంటి పని గురించి. 2వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు ఒక్కసారి చూస్తే అక్కడ ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 11వ వచనం తెలుగు బైబిల్లో దాన్ని కొంచెం కష్టతరంగా తర్జుమా చేసినట్లు కనిపిస్తుంది. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును అని రాయబడింది. నౌ ఈ యొక్క ఇశ్రాయేలు, ముఖ్యంగా యూదా దేశం మీద దేవుని యొక్క తీర్పు ప్రకటింపబడి వారు చాలా ఘోరమైనటువంటి శ్రమను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని దేవుడు తన నిజమైన ప్రవక్త ద్వారా పలికించినప్పుడు కొంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు. అక్కడ ఒక అబద్ధ ప్రవక్త వచ్చి అంటున్నాడు, వాడు అబద్ధికుడని బైబిల్ చెప్తోంది, వాడు వ్యర్థమైన మాటలు పలుకుచున్నాడని బైబిల్ చెప్తోంది. వాడు వచ్చి ఆ ప్రజలకు ఏం చెప్తున్నాడు? ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేస్తాను. ద్రాక్షారసం ఎప్పుడు తాగుతారు? సంతోషంగా మనం విందు చేసుకునేటప్పుడు ద్రాక్షారసాన్ని తాగుతాం. అంటే నేను మీకు అభివృద్ధిని గురించి చెప్తాను, నేను మీకు ఆశీర్వాదాన్ని గురించి చెప్తాను, నేను మీకు లేమిని గురించి కాదు కలిమిని గురించి చెప్తాను అనేటువంటి అబద్ధపు ప్రచారకుడు ప్రవక్త వచ్చి వారితో మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాడే వారికి ప్రవక్త అవుతాడంట. నిజమైనటువంటి ప్రవక్త
దేవుని యొక్క సత్యాన్ని గురించి చెప్పినప్పుడు, తీర్పును గురించి చెప్పినప్పుడు వారు ఆయన్ని త్రోసివేశారు. కానీ ఈ అబద్ధికుడు వచ్చి అభివృద్ధిని గురించి, ఆశీర్వాదాన్ని గురించి చెప్పేసరికి వాడే వారికి ప్రవక్తగా మారిపోయాడని అప్పుడే ఎన్నో ఏండ్ల క్రితం బైబిల్లో రాయబడింది. నా చివరి దినాల్లో దేవుని వాక్యం చేసే మరొక హెచ్చరిక ఏంటంటే 2 తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలు మీరు తిప్పి చూసినట్లయితే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, అనండి హితబోధను అని, హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని రాయబడింది. సో ఇక్కడ జనులకు స్వకీయ దురాశలు ఉన్నాయి. జనులు ఏమి వినాలని ఇష్టపడుతున్నారో బోధకులు వాటినే వారికి బోధిస్తున్నారు. కనుక ఈ బోధకులు ఈ జనులకు ఉన్నటువంటి స్వకీయ దురాశలను పెంచి పోషిస్తున్నారు. వారిని విశాలమైన మార్గములో నరకానికి నడిపిస్తున్నారు తప్ప వారిని ఇరుకు మార్గములో ప్రభు దగ్గరికి వారు నడిపిస్తున్నట్లు లేరు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని యొక్క వాక్యమును తెలుసుకోండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మీ జీవితాన్ని మీరు చాలా జాగ్రత్తగా కట్టుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. జనులకు ఉన్నది దురద చెవులు, బోధకులకు ఉన్నది దురద చేతులు. ఆలోచించండి, మీరు టీవీ కార్యక్రమం పెట్టి చూడండి. ప్రతి కార్యక్రమంలో ఫస్ట్ టైం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేస్తాడు. ఆ అకౌంట్ నెంబర్ కూడా నేను చూశాను, చాలా మట్టుకు ఆ సేవకుడి పేరు మీదే ఉంటుంది. అంటే చర్చ్ పేరు మీద అకౌంట్ తెరవద్దా, మినిస్ట్రీ పేరు మీద అకౌంట్ తెరవద్దా, సొంత పేరు మీద అకౌంట్. అండ్ ఆయన చెప్పేదంతా చెత్త, కానీ ఇక్కడేమో ఆ చెత్తకు మీరు ఫీజు కట్టాలి. ఎస్ ఆర్ నో? అండ్ కొంతమంది అంటారు, మా ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తే దేవుడు దీవిస్తాడు. అది ఏ బైబిల్లో రాయబడి ఉంది? మా చర్చ్కి వస్తేనే దేవుడు దీవిస్తాడు. అది ఎక్కడ రాయబడి ఉంది? బైబిల్లో ఉన్నది ఏంటంటే, యేసునందు విశ్వాసం ఉంచితే దేవుడు దీవిస్తాడు, యేసు చిత్తము చేస్తే దేవుడు దీవిస్తాడు. ఒక చర్చికి వెళ్ళడం ద్వారా, లేకపోతే ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా, లేకపోతే ఒక సేవకుడిని మనం ప్రమోట్ చేయడం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు అనుకుంటే మనం దేవుడి యొక్క దీవెనను డబ్బులు పెట్టి కొన్నట్టే అవుతుంది. కానీ మనం దేవుని యొక్క దీవెనను నిజంగా క్రీస్తులో ఉచితంగా మనకి ఇవ్వబడిన దాన్ని మనం అర్థం చేసుకుని అంగీకరించినట్లు కాదు. సో దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? ఆయనకు శిష్యులు కావాలి. ఆ శిష్యులకు ఆయన చెప్పినటువంటి సంగతులన్నింటినీ కూడా బోధించమన్నాడు. మరి ఆ సంగతులన్నింటినీ బోధిస్తున్నారా? పౌలు భక్తుడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనంలో దేవుని యొక్క సంకల్పం అంతయు నేను మీకు బోధించుతుని అని అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను బట్టి మనం చూస్తే ఆయన చెప్పినటువంటి సంగతులన్నీ, ఆయన చెప్పిన సంగతులు బైబిల్ అంతట్లో ఉన్నాయి. ఆయన లోకంలో ప్రత్యక్షంగా ఉన్నప్పుడు చేసినటువంటి బోధ, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా భక్తులను ప్రేరేపించి రాయించినటువంటి బైబిల్ పారమార్థిక సత్యాలన్నీ బైబిల్లో ఉన్నాయి. సో బైబిల్ అంతటిని మనం నేర్పించాలి. అంతటిని నేర్పిస్తున్నారా? ఒకే సైడెడ్ అలాంటి చర్చెస్కి, అలాంటి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా ఒకే రకమైనటువంటి బోధ చేస్తారు, కానీ పరిపూర్ణమైన దేవుని సంకల్పం అంతటిని వారు బోధించరు. అండ్ చివరి దినాల్లో అలాంటి పరిస్థితి ఉంటుంది. ఆది సంఘములో అపోస్తలుల బోధ యందు వారు ఎడతెగక ఉండిరి అని అపోస్తలుల కార్యములు 2:42లో మనకు రాయబడింది. కొలసి 1:28లో మీరు చదివితే ప్రతి మనుష్యుని పట్ల దేవుని చిత్తమేంటో అక్కడ ఆ వచనంలో రాయబడింది. ప్రతి మనుష్యునికి ఏ రకంగా బోధ చేసి ఆ మనిషిని ఏ రకంగా దేవుడు సిద్ధపరచమని కోరాడో ఇక్కడ రాయబడింది. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, దేంట్లో సంపూర్ణునిగా చేయాలి చెప్పండి? క్రీస్తునందు. ఐశ్వర్యమందు కాదు, ఆరోగ్యమందు కాదు, ఇతర విషయాలందు కాదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. బ్రదర్ ఉపేందర్ ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి, అభివృద్ధికి వ్యతిరేకేమో అని అనుకోకండి. అవన్నీ కూడా రావాల్సినప్పుడు వస్తాయి, కానీ రూట్ వేరు అన్నది నేను చెప్తున్నాను. ఆ రూట్ ఏంటంటే, క్రైస్తులో మన రూట్ ఉన్నప్పుడు మన రూట్ సరైన రూట్ గా ఉంటుంది. అండ్ లోకానికి మనం సపరేట్ గా ఉన్నప్పుడు దేవుడు మనకు కావాల్సినటువంటి ప్రతి బ్లెస్సింగ్ ని మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ ఈ బ్లెస్సింగ్ ఇక్కడ అక్కడ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ వేరే రకంగా అబద్ధ బోధకులు చేసేటువంటివి అవి మనకు ఇక్కడ కొంతకాలము ఊరటనివ్వచ్చు, కానీ ఆ తర్వాత లోకంలో మనకు అవి ఏ రకంగా కూడా ఉపయోగపడవు. సో మనకు బైబిల్ యొక్క బోధ అంతా ఎందుకు? ఇన్ఫర్మేషన్ కోసం కాదు, అది మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, మనం రూపాంతరం చెందడం కోసం దేవుడి ఈ వాక్యాన్ని మనకు నేర్చుకోమంటున్నాడు. సో మీరు బైబిల్ చదివినప్పుడు, బైబిల్ని పఠించినప్పుడు, బైబిల్ని ధ్యానించినప్పుడు, బోధ విన్నప్పుడు, మెమరైజ్ చేసుకున్నప్పుడు మీరు ఒక పని చేయాలి. అది నేను మార్పు చెందడానికి నాకు ఉపయోగపడినట్లు దేవుడు నాకు సహాయం చేయాలనే దృక్పథం మీకు కలిగి ఉండాలి. ఆయన సన్నిధి గురించి మరొకసారి ఎప్పుడైనా ఒక ఫుల్ మెసేజే ఇస్తాను కనుక దాని గురించి అంత టైం ఇప్పుడు కేటాయించట్లేదు.
ఆయన ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 28:20వ వచనంలో రెండో భాగాన్ని మీరు చూస్తే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాడు. నేను మీతో ఉంటాను అనలేదు, ఐ విల్ బి అనలేదు, బట్ ఐ యామ్ అన్నాడు. విత్ యూ ఆల్వేస్. నేను మీతో యుగ సమాప్తి వరకు సదాకాలము ఉన్నాను అని అన్నాడు. అంటే సదాకాలం ఉంటాడంట ఆయన. సండే మాత్రమే కాదు, సదాకాలం ఉంటాడు. 24/7 ఉంటాడు, సంవత్సరం అంతా ఉంటాడు. నేను ఒక చోట ఒక విషయాన్ని విన్నాను. ఒక రోజున ఒక లైబ్రరీలో ఒక చైనీస్ వ్యక్తి, అతని పేరు లో అనే వ్యక్తి, ఆయన లైబ్రరీలో అనేక పుస్తకాలు వెతుకుంటున్నప్పుడు అక్కడ ఒక పాత బైబిల్ కనిపించింది. ఆ బైబిల్ని తీసి దాన్ని ర్యాండమ్ గా ఓపెన్ చేసేసరికి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మీద ఆయన చూపు పడింది. అక్కడ కేజేవి వర్షన్ లో ఏమని ఉంటుందో తెలుసా? లో, లో అని ఉంటుంది. లో, ఐ యామ్ విత్ యూ ఆల్వే అని ఉంటుంది. సో ఈ మనిషి దాన్ని చూడగానే ఆయన పేరు ఆయనకు కనిపించింది అక్కడ. సో వెంటనే అనుకున్నాడు, ఓయ్ బైబిల్లో నా పేరు ఉంది, లో బైబిల్లో ఉంది. అండ్ తర్వాత సత్యం చదివాడు, లో నేను నీతో ఎప్పుడు ఉన్నాను అంటే యేసు ప్రభు లోతో ఎప్పుడు ఉన్నాడు అంటే లో సిగరెట్ తాగేటప్పుడు కూడా యేసు ప్రభు ఉన్నాడు. అది వాడి గుండెలో పెద్ద షాక్ని తగిలిచ్చిందంట. వెంటనే లో మారిపోయాడు, లో సిగరెట్ ఆపేశాడు, లో విశ్వాసంలోనికి వచ్చాడు, లో యేసుక్రీస్తు యందు పరిపూర్ణమైనటువంటి శిష్యునిగా ఎదిగాడు. సో దేవుని వాక్యము మనలో ఆ రకంగా కార్యం చేయాలి. అందుకోసం దేవుడు చెప్తున్నటువంటి ఆయన సన్నిధిని గురించి ఒక మాట మనం ఆలోచన చేసి ప్రార్థన చేసుకుందాం. ఆయన మనల్ని ఎన్నడూ వెడబడు ఎడబాయడు అని చెప్పాడు. సో ఈ ప్రభు మనతో ఉంటాడు. ఒక తల్లి తన చిన్న బిడ్డను పెంచుతున్నప్పుడు బిడ్డకు కావలసిన అవసరాలన్నీ ఏ ప్రకారం చూసుకుంటుందో, బిడ్డకు ఏ ప్రకారం నేర్పుతుందో, బిడ్డను ఏ ప్రకారం పురికొల్పి ప్రోత్సహించి బలపరుచుకుంటుందో, అన్ని చేసేటట్టు తయారు చేస్తుందో, ఆ ప్రకారం మన ప్రభు తన శిష్యులతో ఉండి వారికి అన్ని చేస్తాడు. వారు అర్థం చేసుకునేటట్టు, వారు అంగీకరించేటట్టు, వారు అవలంబించేటట్టు అన్నిటినీ కూడా ఆయన వారిలో ఉండి వారి ద్వారా వాటిని జరిగిస్తాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి వాగ్దానమును మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపున అది మనకు సంతోషాన్ని కలిగిస్తోంది, ఇంకొక వైపున అది మనకు భయాన్ని కూడా కలిగిస్తోంది. ఆయన అన్ని సమయాల్లో మీతో ఉంటాడు. మీరేం చేస్తున్నారో ఆయనకు తెలుసు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆయనకు తెలుసు, మీరు ఎలాంటి ఉద్దేశాలతో బ్రతుకుతున్నారో ఆయనకు తెలుసు. అండ్ మీరు మనుషుల ముందున్నప్పుడు ఎలా ఉంటారో, మనుషుల వెనకాల ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అన్నీ ఆయనకు తెలుసు. సో ఆయన మనల్ని ఎప్పుడు విడవడు ఎడబాయడు. కనుక ఆయన నీతో నాతో ఉన్నాడు అన్నది నీకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, నీ బాధ్యతను కూడా పెంచుతుందని నువ్వు మర్చిపోవద్దు. క్యాంబెల్ మార్గన్ అనే గొప్ప భక్తుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక పని చేసేవాడు. ప్రతి వారము కొంతమంది వృద్ధ స్త్రీల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర కాసేపు కూర్చొని బైబిల్ చదివి వచ్చేవాడు. ఒక రోజున ఈ మాటలు ఆయన చదివినప్పుడు ఒక ఆమెతో అన్నాడంట, చూడండి ఎంత గొప్ప వాగ్దానం ప్రభు చేశాడో, మనతో సదాకాలం ఉంటానన్నాడు అని అన్నప్పుడు ఆ పెద్ద మందంట, చూడు బాబు, అది ఆయన చేసిన వాగ్దానం కాదు, అది ఒక వాస్తవం అందంట ఆమె. ఇట్స్ నాట్ అ ప్రామిస్, ఇట్స్ అ ఫ్యాక్ట్ మై సన్ అందంట. ప్రైజ్ ద లార్డ్. సో ఇట్స్ నాట్ అ ప్రామిస్, ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ జీసస్ ఈజ్ విత్ us ఆల్వేస్. అన్ని సమయాల్లో యేసు మనతో ఉన్నాడు. సో మీకు ఆఫీస్లో కష్టం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు మీరు? యేసు చాలును అనండి. అక్కడ మీ బాస్కి దిమ్మ తిరిగిపోద్ది. మీకు రైల్వే రిజర్వేషన్లో కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఎమ్మెల్యే కోటాలో సీట్ ఒకటి ఇస్తారా? యేసు చాలును అనండి, అద్భుతం చేస్తాడు ఆయన. అంటే కొన్నిసార్లు జనరల్లో మీరు పోవాల్సి వస్తే ఆయన పంపిస్తాడు. ఆ అనుభవం కూడా మీకు కావాలా? అక్కడ ఎవరికో మీరు సువార్త చెప్పాలా? సో అన్నిటికీ ఉద్దేశాలు ఉంటాయి. కానీ యేసు అనేక స్థలాల్లో అనేక రకాలుగా మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి మిషన్లో మనకు 3 రకాలుగా సహాయం చేస్తాడు. ఆయన కోఆపరేషన్, మార్కు 16:20 మీరు చదువుకోండి. శిష్యులతో ఆయన ఉండి వారికి సహకారుడై అని అక్కడ రాయబడింది. సో ఆయన కోఆపరేషన్ ఎప్పుడు మనకు ఉంటుంది. రెండవది, ఆయన వాక్యమును స్థిరపరచుచూ వచ్చెను, కన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుంది, అది కూడా మార్కు 16:20. అండ్ మూడవది, ఆయన మనతో ఉంటాడు కనుక దాన్ని మనం కంప్లీట్ గా చేయడానికి సహాయం చేస్తాడు. కంప్లీషన్ కి కూడా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఫిలిప్పీ 1:6 అది మనకు కనిపిస్తోంది. ఏదైతే ఆయన ప్రారంభించాడో దాన్ని ఆయన తప్పకుండా పూర్తి చేస్తాడు. ముగింపులో ఇది ఎవరు రాశారో నాకు తెలియదు, పేరు నా దగ్గర లేదు, కానీ చాలా చక్కని భావగర్భితమైనటువంటి విషయాన్ని రాశారు. హెన్రీ వాడ్స్వర్త్ లాంగ్ ఫెలో ఒక చిత్తు కాగితాన్ని తీసుకొని దాని మీద కవిత్వం రాస్తే అది వెంటనే $500 లేక $600 అమ్ముడుపోతుంది. దాన్ని మేధస్సు అంటారు. జాన్ డి రాక్ఫెల్లర్ ఒక చెక్కు మీద తన పేరుతో సంతకం పెడితే అది వెంటనే $1 మిలియన్
విలువ గలదిగా మారిపోతుంది. దాన్ని క్యాపిటల్ అంటారు. కెనడియన్ గవర్నమెంట్ ఒక కాగితం ముక్కను తీసుకొని దాని మీద ఎలిజబెత్ రాణి ముద్రను వేసి దాన్ని చలామణిలోనికి పంపిస్తే $20 అది చలామణి అవుతుంది. దాన్ని మనీ అంటారు. ఒక శిల్పకారుడు కొన్ని డాలర్లతో ఒక శిల్పాన్ని కొనుక్కొని దాన్ని చెక్కి కొన్ని రోజుల్లో లేక కొన్ని మాసాల్లో దానికి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని అతడు ఇవ్వగలిగితే, వీనస్ డి మిలో లాగో లేకపోతే 2 హస్తాలు లేనటువంటి మరొక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పం లాగో దాన్ని మారిస్తే దాని వెల కొన్ని మిలియన్ల డాలర్లుగా తయారవుతుంది. దాన్ని నైపుణ్యం అంటారు. లెనార్డో డావించి ఒక క్యాన్వస్ ని తీసుకొని దాని మీద కొన్ని సెంట్లు కలిగినటువంటి పెయింట్ తో మోనాలీజాను అతడు చిత్రీకరిస్తే దానికి కొన్ని $1,000,000 ఇస్తారు. దాన్ని కళ అంటారు. అయితే దేవుడు ఒక్క పనికిరాని పాపిష్టి జీవితాన్ని తీసుకొని దాన్ని యేసు రక్తములో కడిగి దాన్ని పరిశుద్ధాత్మతో నింపి తన వాక్యముతో దాన్ని పోషించి దాన్ని మనుషులందరికీ దీవెనకరంగా చేస్తే దాన్ని రక్షణ అంటారు అని ఆయన రాశాడు. ఎంత అద్భుతం కదా. సో దేవుడు చేసే కార్యం అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన చేసిన కార్యంలో మనకు కూడా పాలు భాగంగా ఆయన ఈ యొక్క పనిలోనికి పిలిచాడు. సో మనం ఆయన సర్వాధికారాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి మన బాధ్యతను గుర్తించి శిష్యులంగా మనం ఎదుగుతూ ఇతరులను శిష్యులుగా తయారు చేద్దాం. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు చెప్పమన్న మాటలు మీ బిడ్డలకు నేను చెప్పాను. వారు నేను మీ మాటలను గైకొనున్నట్లు వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని ధ్యానించి వాటి ప్రకారం మేము నడుచుకున్నట్లు మాలో ప్రతి ఒక్కరికి కృపనివ్వండి. ఇంకా ఎవరైనా మీ యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందకపోతే వారిని కనికరించి వారిలో మీ కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, రక్షింపబడినటువంటి మేము కేవలము నామకార్థముగా ఉండకుండా నిజమైన శిష్యులముగా ఎదుగునట్లు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలను మీకు సమర్పించుకొని మీ కొరకు మేము జీవించుటకు, మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మీ సెలవునెత్తుకొని మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా మీ సర్వాధికారము మీరు మా కొరకు వినియోగిస్తారు. మీ యొక్క సన్నిధిని మీరు మాతో ఉంచారు కనుక మమ్మల్ని బలపరుస్తారు, ధైర్యపరుస్తారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించి యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.